అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? ఇన్సీ బాగున్నావు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేయండి. స్థుతుల పైన దేవానికి వందనాలు ప్రభా. ఇక్కడ నిలబడేవారు నేను కానీ మాట్లాడేది నువ్వు నాయన ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబంలోను ప్రభా, వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి నీ మెండైన దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభా. రానయ్యున్న వారికి కూడా ప్రభా వారిని తోడుకుని రమ్మని అడుగుచున్నాం ప్రభా. వచ్చిన వారు వాక్యం విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినట ద్వారా మాకు విశ్వాసం కలిగి మారు మనసును పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నా యందు మీరు నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నేను సహాయముతో కనిపెట్టుకుని ఇంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఎక్కడ నుంచి అండి? యెహోవా కొరకు కనిపెట్టుకునే వారికి సహాయము చేయను. ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన మన ప్రార్థనలను మనకి చెవి యొగ్గుచున్నాడు. మనము దేవుని కొరకు మనం ఏమి చేయట్లేదు. దేవుడైతే సమస్తమును కూడా మనకి మన కష్టాల్లో ఉన్న శోధనలో ఉన్న కానీ మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. కానీ విడిచిపెట్టేవాడు మాత్రం అయితేనే కాదు. మనం మొరపెట్టినప్పుడు ఆయన మనము ఒక గుంట ఉన్నది అనుకున్న గుంటలో మనం తెలియకుండా పడిపోతూ ఉంటాం. అలాంటినప్పుడు దాని నుంచి లేవాలంటే ఎవరి సహాయం అయినా కావాలి, ఎవరు తోడైనా కావాలి. వారు తోడు లేకపోతే మనం ఆ గుంటలో నుంచి రాలేము. అదే గుంటలో నుంచి పాపపు అనే గుంటలోని మనం పడిపోతే దేవుడు మనలను లేవనెత్తుతాను అంటున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తుచున్నాడు. మనకు తెలిసి తెలియని వరకు చాలామంది ఉంటారు. ఒకవేళ మనకు తెలిసి మనం వెళ్ళిపోవాలంటే వెళ్ళలేము. మనకు తెలియకోకుండానే ఏదైనా కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటినప్పుడు మనము దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు సమస్తమును కూడా చేస్తాడు. ఆయన మన నాశనకరమైన గుంటలో పడినప్పుడు ఆయన మనలను కాచి కాపాడుతానన్నాడు. ఆయన మనలను లేవనెత్తుతానన్నాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. ఎవరు మన పాదములను బండ మీద గుంటలో నుంచి లేవనెత్తి మనము బండ మీద నిలిపాను. ఎవరు? యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనకు స్తోత్రమగును. కొత్త కీర్తనలను ఆయన దేవుడు, మన దేవుడు నా నోట నుంచేను. ఏంటదండి? తనకు స్తోత్రములగును కొత్త కీర్తనలను మన దేవుడు నా నోట నుంచేను. మన పాదములను త్రొట్టిల్లపోకుండా దేవుడు మనలను బండ మీద నిలవబెట్టి ఆయన స్తోత్ర గీతములు పాడమంటాడు. మన దేవుడి మాటలు మన నోట నుంచుకోమని చెప్పుచున్నాడు. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచవలెను. అంటే దేవుని యందు మనము నమ్మిక ఉంచితే మనకి సమస్తమును కూడా సాధ్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులు. ఎప్పుడైతే దేవుని వాక్యమునకు లోబడి ఉంటామో, ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే మనం గైకుని ఎదరికి నడుస్తామో అప్పుడు ప్రతిదీని కూడా దేవుడు మనకు ధారాళంగా దయచేస్తానంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవా నమ్ముకునేవాడు ధన్యుడు. ఎలాగో గర్విష్ఠులు ఏం చేస్తారు? గర్వమునకు ముందు ఏం నడుస్తుంది? నాశనమునే నడుస్తుంది. మనము ఒకళ్ళ మాట నాకు లెక్క ఏంటి, ఒకళ్ళతో నాకు పని ఏంటి అనుకున్నాం. కానీ ఎప్పుడైతే అలాగనుకుంటామో వాళ్ళ దగ్గరికే దేవుడు మనలను పంపిస్తాడు. ఎందుకంటే గర్వమునకు ముందు, నాశనమునకు ముందు గర్వమే నడుచును. మనలనే అనగద్రొక్కేవాడు ఉండవచ్చు, కానీ దేవుడికైతే అది సాధ్యం. కానీ మనుషులకైతే కాదు. ప్రతిదీని కూడా అబద్ధం చెప్తాము. ఒకవేళ మనం చూడలేదు కదా అని మనం అబద్ధం చెప్పేస్తాం. కానీ తర్వాత అది ఇయ్యాలి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పటికైనా సరే నిజము నిలకడ మీద తెలుస్తుంది అని అంటారు కదా. ఎప్పుడైనా సరే గర్వమునకు ముందు నాశనమునకు ముందు గర్వమే నడుచును. మనం ఎప్పుడైతే గర్వపడతామో దేవుడు మనలను అనగదొరుకుతాడు. మనుషులే కాదు, దేవుడు కూడా అలాంటి వాటికి చోటు ఇవ్వద్దని దేవుడే చెప్పుచున్నాడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా నా దేవ, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి అనుకుంటుని అని లెక్కకు మించి ఉన్నవి. నీవు సాటి అయిన వాడెవడునూ లేడు. ఎవరికి? దేవుడు కార్యంలో అనేకమైనవి యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఆయన త్రోవలన్నీ కూడా సరళము చేస్తున్నాను. యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించే ఆశ్చర్య క్రియలన్నీ కూడా, నా ఎడల నీకున్న తలంపులో కూడా బహు
మనం ఒకటి తలుచుకుంటాము, కానీ దేవుడు ఒకటి తలంచుతూ ఉంటాడు. మనం అనుకున్నది జరగలేదే అని అనుకుంటూ ఉంటాం, కానీ దేవుని తలంపు వేరు, మన తలంపు వేరు. మన తలంపు కంటే దేవుని తలంపే గొప్పది. ఎందుకంటే దేవుడికి తెలుసు మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, లేకపోతే ఏ సమయం ఏది ఇవ్వాలో దేవునికే తెలుసు. నేను చాలా కాలం నుంచి నేను ఇల్లు కట్టుకోవాలని చాలా ఎదురు చూశాను, కానీ దేవుడు ఏ సమయం ఇచ్చాడు? నేను విసుగుపోయిన తర్వాత దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేశాను, నాకు ఇల్లు లేదు, నేను అద్దెంట్లో ఉంటున్నానని చాలా బాధపడేదాన్ని, కానీ దేవుడు నా ప్రార్థనని ఆలకించి ఈరోజు నాకు మంచి గృహం ఇచ్చాడు. కానీ ఏంటంటే ఏ సమయం ఇవ్వాలో, ఏ టైంలో ఇవ్వాలో దేవునికి తెలుసు. నేను చాలా ప్రార్థించాను. నేను నా ఇల్లు కోసం అయితే మాత్రం నేను చాలా ఎంత ఏడ్చేదాన్ని. అందరూ కట్టుకుంటున్నారు ఇల్లు, ఏంటి ప్రభు నాకు ఇల్లు లేదు, నేను అద్దెంట్లో ఉంటున్నానని చాలా ఏడ్చేదాన్ని. కానీ చేసి విసుగుపోయి మానేసిన తర్వాత అప్పుడు దేవుడు అనుకోని రీతిగా నాకు ఇచ్చాడు ఈ ఇల్లు. అంతే, మనం ఒకటి అనుకుంటాము, దేవుడు ఒకటి తలంచుతూ ఉంటాడు. ఇంక నేను ఇల్లు కట్టలేను, నాకు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారని వదిలేసాను. నేను ఇంకా ఆశ అయితే వదిలేసుకున్నాను నేను. కానీ ఆ టైంలో దేవుడు ఆశ్చర్య క్రియలుగా చేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా ఇలాంటివి ఉంటాయి. కానీ కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది మనల్ని ఏ సమయం దేవుడు విస్తరించాలో ఆ సమయం మనకి ఇస్తూ ఉంటాడు. మన తలంపుల కంటే దేవుని తలంపులే గొప్పవి. మన లెక్కకు మించినవి దేవుని తలంపులు. నిన్ను విస్తారంగా వాడుకుంటాడు దేవుడు. నిజమే, దేవుడి వాళ్ళ నాకు ఇల్లునిచ్చాడు. ఇల్లునిచ్చిన తర్వాత దేవుడు ఆయన సేవలో కూడా నన్ను చాలా బాగా వాడుకుంటున్నాడు. నేను అసలు ఇలా నిలబడి మాట్లాడతాను కానీ అసలు ఇలా చెప్తానని కూడా నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. నా గురించి మీ అందరికీ తెలుసు, నా కోపం మీద ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. కానీ అయినా సరే దేవుడు నన్ను ఎలా నిలవబెట్టాడంటే ఆయన తలంపులే గొప్పవి. మన తలంపుల కన్నా ఆయన తలంపులు చాలా గొప్పవి. బహు విస్తారంగా దేవుడు మనలను దీవిస్తానంటున్నాడు. ఆయన లెక్కకు మించి విస్తారమైన దీవెనలు ఇస్తానని అంటున్నాడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు పుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. అంటే దేవుడు మనలను బలులను అడగలేదు, అర్పణలను అడగలేదు. దేవుడు కయ్యేనుగా అర్పణ మెచ్చాడు. ఏం చేశాడు దేవుడు? హేబేలు కయ్యేను అర్పణ కంటే హేబేలు అర్పణ దేవుడికి నచ్చి. ఇచ్చే మనసును బట్టి ఉంటుంది, మనసు కాదు, ఇచ్చే మనిషి ముఖ్యం. అంతేగాని మనం ఏం చేస్తామంటే దేవుడికి బలులు అడిగి అనుకున్నాం కదా ఇచ్చేస్తున్నాం కానీ అది కాదు. దేవుడు ఇచ్చే మనిషిని బట్టి, దేవుడు మనసును బట్టిని కూడా ఆయన తీర్పు తీరుస్తానన్నాడు. నీవు ఇచ్చే బలులు కూడా కోరలేదు దేవుడు మనలని. ఏంటంటే ఇవి మనము అనుకున్నవి అలా నెరవేర్చడం తప్ప. కానీ నేను ఏంటంటే దేవుడు నాకు మేలు చేస్తే ఇలా చేస్తాను, అలా చేస్తాను అనుకున్నాను. కానీ దేవుడు చేసే కార్యములు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవు. ప్రతి ఒక్కరు మనకు దేవుడికి తెలుసు ఎప్పుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో. మనకి చెవులు ఇచ్చినది ఎందుకు? దేవుని వాక్యమును వినడానికే. మనకి బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను కూడా దేవుడు మనల్ని అడగలేదు. మన చెవులతో మనం దేవుని వాక్యమును వినమని మాత్రమే చెప్పుచున్నాడు. అంతేగాని దేవుడు బలులను కానీ అర్పణలను కానీ అడగలేదు. పుస్తకంలో ఉన్న వాటిని గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. అంటే దేవుని పుస్తకం, ఈ బైబిల్ ఎప్పుడో మనం పుట్టకముందు రాసి ఉన్నది, మన పూర్వీకులు పుట్టకముందు. కానీ దీని ద్వారానే కదా మనం అందరము నడుచుచున్నాము. ఈ వాక్యం ద్వారా కానీ ఎప్పుడో ఈ పుస్తకం రాశారు కదా అని వదిలేస్తే మనం దేవుని వాక్యం మనకు తెలియదు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మన జీవితాల కోసం, జరిగిపోయిన జీవితాల కోసం కానీ, నెహ్రూ గారి కోసం కానీ, గాంధీ గారి కోసం ఎన్నో కానీ అవన్నిటితో సరితూగది బైబిల్ అనేది. ఎంతోమంది మనకి రాసిన రక్షణ అనుభవపూర్వకంగా రాసినవే ఇవి. యేసుక్రీస్తు వారు అనుభవపూర్వకంగా రాశారు. సలోమోని కానీ ప్రసంగి ఎవరైనా సరే ఇవి అనుభవపూర్వకంగా బైబిల్. ఈ బైబిల్లోని ఒక సున్నైనను కూడా ఒక పొల్లైనను కూడా కొట్టివేయబడటానికి లేదు. ప్రతి ఒక్కరం కూడా ఈ పుస్తకము అని అనుకుంటున్నామే కానీ ఇది పుస్తకము కాదు, ఇది ఒక పరిశుద్ధమైన గ్రంథం. ఇది నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములలో ఉన్నది. దేవుని ధర్మశాస్త్రం ఎక్కడ ఉంచుకోవాలి? మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యము చదివితే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. మనం శోధనల నుంచి వేదన నుంచి తప్పించేది ఒక దేవుని బైబిల్, ఒక ప్రార్థనా జీవితమును మాత్రమే. అలాంటి ప్రార్థనా జీవితమును మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. ప్రతి ఒక్కరమును కూడా ప్రార్థన ఎందే మనం అర్థం చదవండి.
మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి పెదవులతో మూసుకొనక మహాన యజమానులతో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని అని మన పెదవులతో ఏమి ప్రకటించాలి? నీతి సువార్తను ప్రకటించాలి. మహాజనములోనే కాదు, మనం ఇంటిలోనూ కూడా మనం నీతి సువార్తను ప్రకటించుకోవాలి. మన కుటుంబ ప్రార్థన రోజు కూడా పెట్టుకోవాలి. కుటుంబ ప్రార్థన రోజు పెట్టుకుంటే మనకి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ఉంటుంది. అంతేగాని మనము కుటుంబ ప్రార్థన మానకూడదు. ఎప్పుడూ కూడా మనము ప్రార్థనకి వెళ్ళినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నాను కూడా మనము ప్రార్థన చేసుకుంటాం. చదవండి. యెహోవా నీకు తెలిసే ఉన్నది, నీ నీతిని నా హృదయంలో ఉంచుకుంటే లేదు. ఎక్కడ యెహోవా అది నీకు తెలిసే. మనం ప్రార్థన చేస్తున్నామో లేదో దేవునికి తెలుసు. మనము బైబిల్ చదువుతున్నామో లేదా అనేది కూడా దేవునికి తెలుసు. నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకనే ఉండలేదు. అంటే దేవుని నీతి మన హృదయంలో ఉంచుకుని ఊరకనే ఉండకోకుండా దేవుని స్తుతిస్తున్నామో లేదో దేవుడు చూచుచున్నాడు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజములకు తెలపక నేను వాటికి మరుగు చేయలేదు. దేవుని సువార్తను ప్రకటించుటకు మనం ఎప్పుడూ కూడా సిగ్గుపడకూడదు. చాలా మంది కూడా సినిమా యాక్టర్లు కూడా ప్రసంగాలు చేస్తున్నారు. చాలా మంది కూడా మారు మనసును పొంది ఉన్నారు. వారికి వల్లే మనము ఏం చేస్తామంటే మారు మనసు పొందిన వారే బాగా ఎదరికి వచ్చి చెప్తూ ఉంటారు. కానీ మనం నిజమైన క్రైస్తవులు ఏంటంటే వెనకబడిపోతున్నాం. మనం చాలామంది కూడా దేవుని వాక్యం మాట్లాడాలన్నా దేవుని పాటలు పాడాలన్నా చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ఒకవేళ పాడేవారికి కొంతమంది అవకాశం ఇవ్వరు, పాడలేని వారికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యం చదివినప్పుడు కానీ ఎప్పుడూ కూడా దేవుని ఎదుట నిలబడినప్పుడు మనము సత్యమునే ప్రకటించాలి. ఆయన సత్య సువార్తన రక్షణనే మనము వెల్లడిపరచాలి తప్ప కానీ ఆయన కృప ఎప్పుడూ కూడా సత్యంగానే ఉంటుంది. ఆయన మహాజనులకు తెలుపుటకు నేను వాటికి మరుగు చేయలేదు. అంటే దేవుడు ఎక్కడ చేశాడు? బహిరంగ ప్రదేశాలలోనే దేవుడు ప్రసంగం చేశాడు. అంతేగాని ఇలాగ మనకు మెల్లగా ఆ రోజుల్లో దేవుడు చర్చిలు కట్టి ఉన్నాయంటారా? చర్చిలు లేవు, గుళ్ళు లేవు, ఏమీ లేవు. దేవుడు ఒక కొండ మీద ఒక బండ మీద కూర్చుని మాత్రమే ప్రసంగం చేశాడు. ఎక్కడ చేసినాను కూడా ఒక తోటలోని లేదా ఒక కొండ మీద ఇలాగే ప్రసంగం. మనం ఏంటంటే ఒక స్థలం ఏర్పరచుకోవాలి, ఒక పరిశుద్ధంగా ఆచరించబడాలి. కాబట్టి మనము ఈ చర్చిలు అనేవి కట్టుకున్నాము. అది మన కోసం కట్టుకున్నాము. దేవుడైతే అలాగ కాదు, బహిరంగ ప్రదేశాలలో మాత్రమే ఆయన సేవ చేసిన. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయదు, నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడుగాక. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయకము, నీ కృపా సత్యములు ఎప్పుడును కూడా నన్ను కాపాడును. యెహోవాను మనం వాత్సల్యత మనలో లేకపోతే ఈ భూమి మీద ఇలాగో నిలబడలేము. ఆయన వాత్సల్యతను బట్టినే, ఆయన కృపను బట్టే మనం ఇలా. ఆయన కృప లేకపోతే మనం ఏది కూడా చేయలేము. ఒకవేళ బయటికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా వచ్చేవారు నమ్మకము లేదు. అలాగే మనము కూడా ఏంటంటే వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఎప్పుడును కూడా ప్రార్థన చేసుకోవాలి. ఆయన వాత్సల్యత ఎప్పుడును కూడా మన పైన ఉంటుంది. ఆయన కృప ఎప్పుడును కూడా మన పైనే ఉంటుంది. నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయం ధైర్యపడి ఉన్నది. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి కదా. అంతే కదా, మనం బయటికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా ఎవరైనా కూడా నమ్మకం ఉన్నదంటారా? లేదు. మనం ఏంటంటే నిద్రపోయి లేచేంత వరకు కూడా లేదు. ఈ నిమిషమే మనది, మరు నిమిషము మనదైతే కాదు. మరు నిమిషం ఏమి జరిగినో కూడా తెలియదు, జరగబోయేది ఎవరికి కూడా తెలియదు ఏ నిమిషము. అందుని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది ఉండాలి. నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని మనం ఎరిగి ఉండాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే లోకపు వైపు చూస్తున్నాం. నిజమే, లోకపు వైపు చూడాలి, కాదని అంటలేదు. కాదని మనకు కావాల్సినంత వరకును. అంతేగాని మనము లెక్కకి మించి మనము ఏది కూడా చేయకూడదు. రేపేమి జరిగినా కూడా ఎవరికి కూడా తెలియదు. ఈ నిమిషమే మనదని దేవుడే స్వయంగా చెప్పి ఉన్నాడు. మనం రేపటిని గురించి కూడా సమకూర్చుకోవద్దని కూడా చెప్పి ఉన్నాడు. మనం రేపటిని గురించి మనం సమకూర్చు కాదంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకి రేపటిని గురించి కూడా మనము సమకూర్చున్నాం. మనం కాకపోతే మన పిల్లలు తింటారు, వాళ్ళ పిల్లలు తింటారని ఆశతో మనము ఏం చేస్తున్నామంటే ఇవన్నీ కూడా మనం పోగు చేసుకుంటున్నాం. అంతేగాని దేవుడు ఆకాశ పక్షులకి
ఆహారం పెట్టిన దేవుడు మనుషులకు మనకైతే పెట్టడంటారా? మనకు కూడా పెడుతూ ఉంటాడు కదా. నా దోషములు నన్ను తరిమి కొట్టినను, నేను నా తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నది. నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఏంటదని? మన హృదయము మనం చేసిన పాపములు, మనం చేసిన దోషములను బట్టి అధైర్యపడుచున్నది. లెక్కకు మించి ఉన్నవి అవి మన హృదయంలో పడుచున్నది. యెహోవా దయచేసి నన్ను రక్షింపు. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణం తీయుటకై యత్నించుచున్నారు. సిగ్గుపడి బొత్తుగా భ్రమశీలుడు కాక. నాకు కీడు చేయ కోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుడు కాక. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. మన పాపయూబిలో పడి ఉన్నప్పుడు దేవుడిని మనము రక్షించు అన్నాడు. దేవుడు మనకు సహాయం చేసి, యెహోవా నాకు సహాయం చేయము, త్వరగా రమ్ము. దేవుడు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. కానీ ఈలోపు మనం సిద్ధపాటును కలిగి ఉంటున్నామా? మన హృదయంను సిద్ధపాటు చేసుకుంటున్నామా? నా ప్రాణం తీయుటకై చాలా మంది పొంచి ఉన్నారు. నిజమే కదండి, శాతాన్ని పొంచి ఉంటుంది, శత్రువులు ఉంటారు, కనపడిన వారు కూడా ఉంటారు. దాని నుంచి తప్పించమని దేవుని అడగాలి. మనం దేవునిలో ఎప్పుడైతే వెతుకుచున్నామో, ఎప్పుడైతే వాక్యమును గైకుంటున్నామో, అప్పుడు మనలను సాతాను వెనకకు లాగుతూ ఉంటుంది. యెహోవాయే మనకి సహాయకుడు. త్వరగా రమ్మన్నాడు, త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపాటు కలిగి మారు మనసును పొంది ఉండమంటున్నాడు. మనము నామకార్థమైన క్రైస్తవులు కాదు, కానీ నిజమైన క్రైస్తవులుగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. ప్రాణము తీయుటకై చాలా మంది పొంచి ఉన్నారు. సిగ్గుపడి బొత్తిగా భ్రమశీలురుగాక. మన ప్రాణమును తీయటానికి ఎవరి వలన కాదు, అది దేవునికి మాత్రమే సాధ్యము. ఎవరి వల్ల అవుతుందండి? ఎవరి వలన కూడా కాదు, అది దేవుడి వలన మాత్రం. ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్నా కూడా ఒక దేవునికి మాత్రమే అది. వారు మన ప్రాణం తీయాలనుకో, మనలో ఏ నీతి నిజాయితీ ఉన్నదనుకో, వాళ్ళే సిగ్గుపడిపోతూ ఉంటారు, వాళ్ళే వెనకకు మళ్ళుతూ ఉంటారు. వాళ్ళ హృదయము వారిని ఘోషిస్తూ ఉంటుంది. వారిని ఎప్పుడును కూడా దేవుడు వారిని శిక్షిస్తూ ఉంటాడు. మనం దేవుని యందు నమ్మకమును కలిగి ఉండాలి. మనం దేవుని రాకడ కొరకు మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. బొత్తిగాను నాకు కీడు చేయగోరువాడు వెనుకకు మళ్ళినను సిగ్గునొందుదురుగాక. నన్ను చూసి నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్ళింపబడి సిగ్గునొందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయం పొందుదురుగాక. అక్కడ వరకు చదవండి. నిన్ను వెదకు వారందరూ నిన్ను కూర్చి ఉత్సహించుదురుగాక. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. నన్ను చూసి ఆహాహా అని నవ్వు. చాలా మంది కూడా మనల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు, ఎదుటి కానీ వెనకాల కానీ దేవుడు వారి నుంచి మనలను తప్పిస్తానని చెప్పుచున్నాడు. కానీ దేవుని వాక్యంలో కూడా అవమానములు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఎన్నో ఏంటంటే దేవుని సేవ చేయుచున్న వారికి ఎక్కువ శ్రమలు, దేవుని సేవ చేసే వారికి ఎక్కువ శోధనలు వస్తూ ఉంటాయి. వాటి అన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ఒకవేళ ఈరోజు మనం ఇలాగ అవమానం పొందవచ్చేమో, కానీ రేపొద్దుట ఇంకొకళ్ళు వాళ్ళని అవమానిస్తారు. కానీ ఏదో ఒకరోజు దేవునికి మనము లెక్క అప్పగించుకోవాలి. మనము ఒకవేళ సంఘంలో కానీ బయట కానీ ఎక్కడైనా మనం ఎన్నో కొన్ని మీటింగ్స్కి వెళ్తున్నాం, ఎన్నో కొన్ని మనము ఎక్కడో దిక్కు మీటింగ్స్కి వెళుతూ ఉంటున్నాం. కానీ అలాంటినప్పుడు దేవుడు మనలను కాచి కాపాడుతూ ఉంటాడు. మన సేవ చేసినప్పుడు కానీ, మన పరిచర్య చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా సరే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన గురించి ఉత్సాహధ్వని చేయాలి. నిన్ను వెతుకువారు నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పును గాక. ఏంటంటే యెహోవాను మహిమపరిస్తే మనకు ఉత్సాహము, సంతోషము. రక్షకుని ప్రేమిస్తే యెహోవా మహిమ మన ఎడల ఉంటుంది. అధికమైన నిత్యమును కూడా చెప్పుకొని చుందురుగాక అని అంటున్నాడు. దేవుడు మనలను ఎప్పుడు కూడా సిగ్గుపడనేవాడు. ఆయన వెతుకు వారందరికీ కూడా రక్షణ కలగజేస్తానన్నాడు. ఆయనను యేసుక్రీస్తు వారిని ప్రేమించి వారందరికీ కూడా మారు మనసును దయచేస్తానన్నాడు. యెహోవాను ఆశ్రయించమని చెప్పుచున్నాడు. యెహోవాను మహిమపరచమనే తప్పగాని ఎవరిని కూడా దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక అని అంటూ ఉంటాము మనము. కానీ
మనం దేవుని స్తుతిస్తున్నాం, హృదయపూర్వకంగా స్తుతిస్తున్నామా లేకపోతే నమ్మకార్థంగా స్తుతిస్తున్నామా అనేది ఒక్కసారి మన హృదయం ఎవరికి చెప్పక్కర్లేదు. మన హృదయాన్ని మనం పరిశీలన ప్రార్థనకు వస్తున్నాము, నామకార్థంగానే వస్తున్నామా, ఎలా వస్తున్నాం అనేది మనము చూసుకోవాలి. నేను ప్రభు నన్ను తలంచుకుంటున్నాను. నాకు సహాయం నీవే, రక్షణ కష్టము నీవే. నా దేవ ఆలస్యం చేయకు. నేను శ్రమల పాలైతిని, దీనుడనైతిని, ప్రభువా నన్ను తలంచుకొనుచున్నాను. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. నా దేవా నా దేవా ఆలస్యము చేయకుము. అంటే మనము శ్రమలు పడినను కూడా, మన శోధనలు పడినను కూడా, ఎన్ని వచ్చినాను కూడా దేవుని యందు మనము నిలకడగలిగి ఉండాలి. శ్రమలు వస్తూ ఉంటాయి కానీ దేవునిని ఆశ్రయించాలి, మనకు శోధనలు వస్తూ ఉంటాయి కానీ దేవునిని ఆశ్రయించాలి. మనకు సహాయం చేయవాడు ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. మనకు సహాయం చేయవాడు యేసు ప్రభువు. మనకు సహాయం చేసేవాడు ఆయనే. ఆయన రక్షణకర్త అయినాడు. ఆయనే మనకి ప్రతిదిని కూడా ఆలస్యం చేయక యేసు వచ్చుచున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా మారు మనసును పొంది ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.